हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। हाय बोलो। हाय हाय ఎక్కడికి వెళ్తున్నాం? మేమైతే ఈరోజు తిరుపతిలో ఉండే జూ పార్క్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడైతే మేము బండ్లు అయితే పార్క్ చేసాము జూ పార్క్ వెళ్ళటానికి. ఎటు ఇటు అంశు రోడ్డు యువతలు అయితే పార్కింగ్ చేసేసాము. ఇంకా అవతల అనమాట జూ పార్క్ స్టార్టింగ్. అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. మనిషికి ఇంత అని టికెట్ ఉంటుంది. ఎవరైనా తిరుపతికి వచ్చి చూడాల్సిన ప్లేస్ పాపను ఎత్తుకో సందీపు. మేమైతే రోడ్ క్రాస్ చేసేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎవరన్నా తిరుపతికి రావాలి, చూడాలి, చూసే ప్లేస్లు ఏమన్నా ఉన్నాయా అనుకుంటే నేను ఖచ్చితంగా ఇదైతే సజెస్ట్ చేయగలను. ఎందుకంటే అనిమల్స్ ఉంటాయి కదా, మన పిల్లలకి చూడటానికి బాగుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా మేమైతే ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఎలిఫెంట్ మొహంతో ఉంటుంది. టికెట్ తీసుకోవాలి. ఇదా ఇక్కడ టికెట్ ఉంటుంది. క్లోజ్ ఈరోజు. ఇంకా ఇక్కడైతే ఇందాక టికెట్స్ అయితే నేను వీడియోలో తీసాను కదండి. సో అదైతే చూసుకోండి. ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నారని, ఇంకా జాగ్రత్తగా ఉంటారా ఉండరా అని నేనైతే వచ్చాను. అక్కడైతే మా ఆయన గారు టికెట్స్ తీసుకుంటున్నారనమాట. చిన్నపిల్లలకి టికెట్ చిన్నపిల్లలకేమో 30, పెద్దవాళ్ళకైతే 70 అనమాట. సో అది తీసేసుకొని లోపల సఫారీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. మరి చూడాలి. ఓకేనా, లోపలికి ఎంటర్ అయిన తర్వాత తీస్తానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మేము టికెట్స్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్. మీకు టికెట్స్ కూడా, పార్కింగ్ కూడా టికెట్స్ ఏనండి. ఒక వెహికల్కి ఏమో 20 రూపీస్ తీసుకున్నారు. ఇటండి ఏది అక్కడ లోపలికి వెళ్ళి తీసుకుందాం. మరి ఇంకా అలాగైతే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కాదు, పదండి మనం నడిచెళ్దాం. సైకిల్ ఎందుకు? వద్దు వద్దు వద్దు, కూర్చొని గేమ్లు ఆడుకోండి. నక్కు సైకిల్ అనమాట. ఇంకా ఎంట్రన్స్ లోపలికి. ఆలివ్ బాబు అల్లా నానే వేస్తా. క్యాబిన్ ఇక్కడ ఏం లేవు డాడీ. రెండు ఇంట్లో ఏమన్నా ఉందా? ఎదురు ఉంటుంది. ఇక్కడ ఏం లేవు అనుకుంటా, బోర్డు లేదు కదా. నడు. ఇదిగో మంకీస్ ఉన్నాయరా, చూపిస్తా. మొన్న నీకు పెట్టిన రెడ్ కలర్ డ్రెస్ అలాంటి క్లాత్ వస్తుంది. దాదా ఏ మంకీస్. ఈ 3 మంకీస్ ఆ మంకీస్ని చూడడానికి వచ్చాయా? కనిపించింది, ఎత్తుకుంటా. సందీపు, ఓయ్ సందీపు, సందీపు
ఇది గొరిల్లా అన్నమాట. ఇంకోటి లేదు. ఓకే, ఇంకా అది చూసేసి మేమైతే ఇటు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సఫారీ వెహికల్స్ ఉంటాయి, దాన్ని అయితే మేము రెంట్కి తీసుకొని, ఇది రూట్, ఈ రూట్ ప్రకారం మనకు అంతా చూపిస్తారనమాట. జూ రూట్ మ్యాప్. స్టార్టింగ్లో ఏమో సైకిల్స్, ఇక్కడేమో స్కూటర్స్, తర్వాత సఫారీస్ ఉంటాయి. టైగర్ని చూడడానికి వెళ్దాం కదా. ఇలాగా కాస్ట్లన్నీ నేను వీడియోస్ తీసాను, చూసుకోండి. ఇది సఫారీ అనమాట. దీనికేమో పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకేమో 50 రూపీస్ మొత్తం చూపిస్తారు. మధ్యలో లయన్ సఫారీకి మాత్రం సపరేట్గా చూపిస్తారనమాట. లయన్ సఫారీ దారి అటు చూపిస్తుంది. మళ్ళీ మేము రావాలిగా, మా చేతికి బ్యాండ్ వేస్తారు. చూడండి, మాకు ఇలాగ బ్యాండ్స్ అయితే వేస్తారనమాట. అన్షూట్ లేదు, అన్షూట్ టికెట్ లేదు. ఇలాగైతే సఫారీ బండ్లు మేమైతే ఎక్కేస్తామన్నమాట. మేమైతే సఫారీ బండి ఎక్కేసామన్నమాట. ఎందుకు అంత తెల్లగా కనిపిస్తున్నావు అన్నాడు. మరి మనం తెల్లగా లేమంటావా? जही घट्टू पकड़ लेती क्या? जही मैं तो उल्टो बीच में बैठ गया. बैठ వస్తావా? ఏ వచ్చారు అక్క, డాడీ దగ్గర కూర్చోనా? అలా क्या कौन रहा है? కోళ్ళు చూడండి పెంచుతున్నారు అక్కడ, ఖాళీగా ఉన్నారు. అయ్యా జింకలు, జింకలు ఉండే పార్క్. అదిక్కు అవేంటాయి? కనితి అంట, కనితి, కనితిలో ఇక్కడ నెమల్లి పార్కులా? ఫేమస్ అంకుల్ మమ్మీ కొంచెం పెద్ద పీకాక్ जंगल का मुर्गा दी సిల్వర్ ఫీసెంట్ అని అంటున్నారు, కానీ నాకేమంత అనిపించట్లేదు. సిల్వర్ అంటే వీళ్ళు వైట్ కలర్ అన్నట్టున్నారు. ఇక్కడ ఏమీ లేవు. ఏనా చెప్పు,
నేను వీడియో తీసుకుందామని గ్రే జంగిల్ అంట, జంగిల్ బిస్కెటా? కార్నర్లో ఇక్కడ నుంచి కనపడి తెంపేస్తుంది మీ డాడీ లాగా అన్ని. ఎవరింటి దగ్గర జంతువులు ఉంటే తీసుకొచ్చుకొని ఇక్కడ పెంచుకోండి ఫ్రెండ్స్. ఉన్నాయి అక్కడ జింకలు, అదిగోండి. ఈ చెట్టు కలర్లో వాటి కొమ్ములు కలిసిపోవడం వల్ల ఏం లేవనుకుంటున్నాము. ఉన్నాయి మరి వాటికి విశాలంగా ఉండాలి కదా. దుప్పులు అంటారు కదా, అవి జింకలు కాదు. కొమ్ములు అంటున్నాం. నదీం ఉన్నాడు ఇక్కడ, గట్టిగా పట్టుకెళ్ళిపోండి కావాలంటే. అంశుద్దా చూద్దురా అంశు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి మేము కాలేజీలో చదివేటప్పుడు అయితే చాలా ఉండేవి అసలు, చాలా. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇది